కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లో ఈ క్లిప్ షేర్ చేసి అంత కండలుండి ఏం లాభం అలా ఓడిపోయాడు ఏంటి అని అడుగుతున్నారు. ఈ వీడియో చూసాక నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది భయ్య, డార్లింగ్ మూవీ నుంచి. దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. అంత సిక్స్ ప్యాక్ బాడీ పెట్టుకొని అంత పెద్ద ఆర్మ్స్ పెట్టుకొని ఎలా ఓడిపోయాడని చాలా మంది బుర్రలో తిరుగుతూనే ఉంటది. దీన్ని వాళ్ళ సైంటిఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇలాంటి సైంటిఫిక్ ఫిట్నెస్ నాలెడ్జ్ ని రోజు నువ్వు కన్స్యూమ్ చేయాలి అంటే మాత్రం ఫాలో బటన్ క్లిక్ చేసుకో. వీళ్ళు ఆడుతుంది రెస్లింగ్ అనే స్పోర్ట్ అన్నమాట. పర్ఫార్మెన్స్ బేస్డ్ స్పోర్ట్. ఈ ఆపోజిట్ లో ఉన్న పర్సన్, ఆయనకి మంచి సిక్స్ ప్యాక్ ష్రెడెడ్ బాడీ ఉంది, బట్ అది ఒక ఫిజిక్ బేస్డ్ స్పోర్ట్ అన్నమాట. బాడీ బిల్డింగ్ అంటే మజిల్ సైజ్, డెఫినేషన్, ష్రెడెడ్ బాడీ, సిక్స్ ప్యాక్ యాప్స్, కండలు తిరిగే ఆకృతున్న శరీరం మీద ఫోకస్ చేస్తారు. అది ఒక రకం అన్నమాట. కానీ రెస్లింగ్ అంటే అది టెక్నిక్ తో కూడుకున్నది, ఇన్నర్ స్ట్రెంత్ తో కూడుకునేది అనమాట. వీడియో చూసాక నాకు సామెత గుర్తొచ్చింది, కండబలం కన్నా బుద్ధి బలం ఉన్నోడే మిన్నా అని చెప్పి. ఇక్కడ అలా అని చెప్పి ఓడిపోయిన ఈయన్ని తక్కువ చేసి మనం చూడలేం. ఆయనకి బాడీ ఉన్నా కానీ ఆ స్పోర్ట్, ఆ టెక్నిక్ తెలియదు పాపం. ఆయనకి సడన్ గా స్పోర్ట్ ఆడిపించారు. ఆయనకి పెద్ద పెద్ద కండలు ఉన్నాయి, మంచి బాడీ ఉందంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఈయన చూడండి, మెజారిటీ ఆయన బాడీ అంతా కూడా ఫ్యాట్ తోనే ఉంది, అయినా సరే ఆయనకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది. సో స్ట్రెంత్ ని మనం బాడీతో కంపేర్ చేయలేం. అథ్లీట్స్ లైక్ విరాట్ కోహ్లీ, ఆయన చాలా సన్నంగా ఉంటాడు, కానీ ఎంత స్ట్రెంత్ ఉంటుంది ఆయనకి. ఆయన ఎండ్యూరెన్స్, స్పీడ్, ఎజిలిటీ ఇవన్నీ ఎలా ఉంటాయి. వరల్డ్స్ ఫిట్టెస్ట్ ఐకాన్ అయిన రొనాల్డో గారిని చూడండి, కేవలం 10 కేజీలు లిఫ్ట్ చేస్తున్నాడు. ఆయన బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ చేయట్లేదు, ఆయన స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తున్నారు. మజిల్ వేరు, స్ట్రెంత్ వేరు, రెండింటిని కలిపి మాత్రం చూడొద్దమ్మా. ఈ వీడియో చూసాక మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మీ కండల సైజ్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, దాని లోపల ఉన్న స్ట్రెంత్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో నెక్స్ట్ టైం మీ గోల్ ఫ్యాట్ లాస్ అయినా, మజిల్ బిల్డింగ్ అయినా, ఏమైనా సరే జిమ్ కి వెళ్ళి ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ స్టామినా, యువర్ స్ట్రెంత్, యువర్ ఎండ్యూరెన్స్, ఇవి పెంచుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని చెస్ట్ సైజ్ ఎంత, నా బైసెప్ సైజ్ ఎంత, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి తప్పితే దేనికి పని చేయమమ్మా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మనం బ్రతికినంత కాలం మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది ఇట్ మ్యాటర్స్. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, విలేజ్ల్లో వాళ్ళకి ప్రోటీన్ పౌడర్లు అవైలబుల్ ఉండవు, పెద్ద పెద్ద మనలాగా అన్ని సౌకర్యాలు ఉండవు. జిమ్లో చేసి బాడీలు పెంచే వాళ్ళకన్నా ఈ రైతులు, ఈ కూలి పని చేసే వీళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. పౌడర్ బాడీల్ని, దేశీ బాడీల్ని కంపేర్ చేసుకుంటే దేశీ బాడీలే 100% విన్ అవుతాయి. సో బీయింగ్ మస్కులర్ డజంట్ ఆటోమేటికల్లీ మీన్ బీయింగ్ ఫిట్టర్.